కామెంట్ నా ఇష్టంలో మీకు నేను కొన్ని ఫోటోగ్రాఫ్స్ చూపిస్తాను. మీరు ఎంత బాగా కమెంట్స్ చెప్తే నేను అంత బాగా మిమ్మల్ని కొడతాను. ఓకే, చాక్లెట్స్ తోటి మిమ్మల్ని కొడతాను. ఎవరు ఎన్ని సంపాదిస్తారో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఫోటో ప్లీజ్. మొన్న నాకు ఫుట్బాల్ కొనియమంటే కొనిలేదు కదా, అందుకే నిన్నే ఫుట్బాల్ చేస్తా చూడు. అంటే ఫుట్బాల్ కొనికపోతే అని ఫుట్బాల్ చేస్తారా? నా ప్రేమ లోతెంత ఉంది అని అడిగాడు, సో అందుకని చూడని చెప్పేసి నెట్టేసి. వాడి వైఫ్ పేరు దయా, ఆమెకు లేందే అది. అల్టిమేట్. ఇంకా పెళ్లి రోజు స్నానం చేసి రానందుకు అందులో దోషేస్తున్నాను. స్నానం చేసి రాకుంటే తోసేస్తారా? రజనీకాంత్ దారి, రాహదారి, వీడదారి, గోదారి. స్విమ్మింగ్ వచ్చా లేదా అని టెస్ట్ చేస్తున్నా. నీకు ఈత వస్తుందని అడిగినప్పుడే నాకు తెలిసింది ముందు నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావని. ఏదో జరుగుతుంది రా నువ్వు మాట్లాడుతున్నా. అదేంటో కన్ఫర్మ్ లేదు కానీ. కిక్ అంటే ఏంటో అడిగాడు, కిక్ ఇచ్చి చూయించా. మంచి యాక్షన్ మూవీ చూస్తుంటే వాటర్ ప్లీజ్ డార్లింగ్, వాటర్ డార్లింగ్ అంటున్నావు, అందుకే తోసేస్తున్నా. తాగు ఎన్ని కావాలంటే. పెళ్లికి ముందు నా కోసం ఏమైనా చేస్తాను అని చెప్పాడు. అది చేశాడా చేయడా అని చెప్పేసి రింగు అందులో పడేసి తీసుకురమ్మని చెప్పాను. ఇప్పుడు స్టేట్మెంట్ కూడా పేరాగ్రాఫ్ చెప్పే ఏకైక స్త్రీ నువ్వేరా? పవన్ కళ్యాణ్ పాట పాడిండు, గాల్లో తేలినట్టుంది ఆమెను చూసి, అందుకే గాల్లకు దన్నింది. వార్తలు చదువుతున్నది రామారావు. ఈ రోజు ముఖ్యమైన వార్తలు అన్నట్టు నువ్వు చెప్పింది. చార్మినార్ పై నుంచి 2 ఈగలు దూకి కింద పడి దుర్మరణం చెందాయి. ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఉండాలి, పాడు ఉండాలి. ఏదైనా ఎక్స్ప్రెషన్ చెప్పు. ఏ ఎక్స్ప్రెషన్? సంతోషంగా చెప్పు. ఆమెతో పాట పాడిండు, గాల్లో తేలినట్టుంది అని, అందుకే గాల్లకు దన్నింది. సంతోషం సంతోషం సంతోషమే కదా అన్నది. నవ్వితే సంతోషమా? పోనీ ఓ పని చేయి. బాధ ఎంత పెద్ద బాధ అంటే గుండెలు పగిలిపోయేంత బాధ చెప్పు. పాట పాడిండు, గాల్లో తేలినట్టుంది అని. ఎంత చెప్పినా ఇంటలేడు, అందుకని ఇస్తాను గట్టిగా. 10 డైలాగ్ ఒకే ఎక్స్ప్రెషన్ చెప్పే ఆర్టిస్ట్ ని చూసా. ఏ ఎక్స్ప్రెషన్ కైనా అదే డైలాగ్ చెప్పే ఆర్టిస్ట్ నిన్నే చూస్తున్నారా? బట్ అయినా సరే ఆ డైలాగ్ చెప్పడానికి నువ్వు ట్రై చేసే చూడు, అందుకే ఊగుతున్న మంచు. సూపర్. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. మూవ్. తప్పుగా అనుకోకండి, వాళ్ళకి కనిపించదేమో, సైడ్ చెక్ చేసుకుంటున్నారు. ఆ స్కూల్ పేరు భాష అనుకుంటా, ఒక్కరు చూసి రాస్తుంటే 100 మంది కూడా రాసేస్తున్నారు. నాకు తెలిసిన ఇన్ని ఎపిసోడ్స్ లో పారాగ్రాఫ్ ఆర్టిస్ట్ ఎవర్రా అంటే ఇవిడే. ఇలా కాపీ కొడితే పర్లేదు కానీ పేర్లు, హాల్ టికెట్ నెంబర్లు కూడా కాపీ కొడతారేమో. కానీ ఆయుత్రి గారి కామెంట్ చెప్తే ఎలా ఉన్నా? పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా ఉంది అది. ఒక్క గొర్రెని చూసి మిగతా గొర్రెలని ఫాలో అయినట్టు ఒక్క మగాడిని చూసి మిగతా వాళ్ళంతా ఫాలో అవుతున్నారు. అంటే మగాలి గొర్రెలనే ఉద్దేశం? సందులో చూసి సెటర్ వేసావు కదా నువ్వు. సరే చాక్లెట్ ఇగో. అమ్మా మగాలు గొర్రెలు కాదను? మగాలు గొర్రెలు కాదు, మేకలు. గొర్రెలు కాదు అన్నారు కదా. మేకలు కూడా కాదని చెప్పు. సరే మేకలు కూడా కాదు. మగాళ్ళు దేవుళ్ళు. అవునరా, మగాళ్ళు దేవుళ్ళే. మగాళ్ళు దేవుళ్ళు, ఆడపిల్లలు దేవతలు. అంతే. యు గివ్ రెస్పెక్ట్, ఐ ఆల్సో గివ్ రెస్పెక్ట్. నెక్స్ట్ ఫోటో. అబ్బాయిల బాధ భరించలేక అమ్మాయిలు కూడా మొదలు పెట్టారు తాగడం. అబ్బా, అందుకే భయ్యా మార్కెట్ లో లిక్కర్ రేట్ పెరిగిపోతా ఉంది. చూసింది జాలే గాని మనిషికి మామిడికాయ చెట్టుని పంపబోయి. అయినా ఒక్క మామిడికాయ చెట్టు నీకు ఎంత ఓరినమ్మ, ఎన్ని బాటిల్
1 2 3 4 5 6 7 ఇది సరిపోక క్యారీ అని అడుగుతోంది. అందరినీ నేను మోసం చేస్తే సుధీర్ నన్ను మోసం చేసింది ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లో. సుధీర్ మోసం చేసినందుకు మందు అవుతుందా? సైలెంట్ గా ఇచ్చేస్తాను, సైలెంట్ గా కూర్చో. మందు బాటిల్ లెక్కలు ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకో. నీ డైలాగ్ కిక్ ఎక్కేసింది. ఢిల్లీ ఏంది నీ లొల్లి? నువ్వే నా చెల్లి. కరెక్టా బామ్మర్ది? తీసుకో. లైఫ్ లో ఎంతో మంది చీట్ చేశాను, ఇంకా చంటిగా ఒక్కరిని చీట్ చేస్తే సరిపోయింది అని ఆలోచనతో ఉంది. బ్రాండ్ మారుద్ది, టేస్ట్ మారుద్ది, కాస్ట్ మారుద్ది. మేము ఎలా మారుతాం అనుకున్నారా? బ్లడీ ఫుల్. నెక్స్ట్ పడు. ఓ లెక్కలు మాస్టర్, ఈ రోజు నా తిక్కేంటో చూపిస్తా, నీ లెక్కలు తేలుస్తా. ప్రపంచంలో ఎవడైనా ముద్దిస్తే అని తెస్తాడు, వీడి రివర్స్. నా అటెండెన్స్ సేఫ్, నా అటెండెన్స్ సేఫ్. అరే కాలకేయ ఏం చెప్పావురా? నా అటెండెన్స్ సేఫ్ అన్నా. ఏ ఎందుకంటే నా కత్తుంది, లేకపోతే కోసేస్తా. కామెంట్ చెప్పాడు విషయం పక్క పెడితే నీ చాక్లెట్ ఏదో ఇస్తారా? కత్తి వాడడం మొదలు పెడతా, నాకన్నా మంచిగా ఎవడు వాళ్ళేడు. కత్తి బరువు ఉంటావరా నువ్వు? కత్తి బరువు ఉంటావరా నువ్వు? అందుకే కత్తి సన్నది కొన్నా. నా లవర్ శృతిని నా ఎంట పంపేకపోతే ఒకేటే. ఏదో చెప్పావు భయ్యా. మార్కెట్ కదా అని తీసేస్తే పీక కోస్తా, పీక కోస్తా. కత్తి పట్టింది మా తాత, కత్తి పట్టింది మా తాత, బాంబు చుట్టింది మా తాత. ఏదైనా డిఫరెన్స్ వస్తే కోసేస్తా. దేవుడా 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 దేవుడా, హే భగవాన్ నా పనికి మాలిన యదవా, హే భగవాన్ నా చెయ్యని తప్పు లేదు, హే భగవాన్. ఓ చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని, నా జీవవా. రిపేరు కరులుంగా, రిపేరు కరులుంగా. సూపర్ గా చేసేవారా? థ్యాంక్ యూ అన్న. సూపర్ సూపర్. ఈ స్టేజ్ మీద కొంచెం డాన్స్ చేయడం అంటే చిన్న ధైర్యం ఉండదు. ఇంకొక ఇక్కడ ఇది కామెడీ షో కాబట్టి కామెడీలానే డాన్స్ చేయాలి, అందుకే ఇలా చేస్తా. ఏం కవర్ చేసేవరా? నేను స్టేజ్ మీద అసలు ఎందుకు పిలిచాను తెలుసా? ఇక్కడ ఎవ్వరికి డైలాగులు చెప్పడం రాదురా, నీ ఒక్కడికి తప్పితే. అవునా? వావ్. నీకు తెలిసింది ఏదైనా ఒక భారీ లెంత్ డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా ఉంటే ఎప్పుడైనా వస్తే. ఎలా చెప్పాలంటే మైక్ తీసుకొని వాడిపోతే వీడు, వీడిపోతే నేను, అది అది ఉండాలి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ కూడా అంటే ఎవడైనా వస్తే. పీక కోస్తా, పీక కోస్తా. ఇంకోటి ఇలా చెప్పు, ఏదంటే నీకు ఇగో లోపల ఉంటుందేమో, నాకు ఇగో నా వైఫై లో నా చుట్టూ ఉంటుంది. దయా, నా పేరు దయా, నాకు లేనిది అది చెప్పు. రే నీకు ఇగో నీ లోపలనే ఉంటుందేమోరా, కానీ నాకు మాత్రం నా చుట్టూ వైఫై లా ఉంటుంది. నా పేరు దయా, పాస్వర్డ్ ఇస్ పోలీస్. నీ పేరేంటి? ఓ పని చేయి, ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడిపోతే దండయాత్ర. ఇది దండయాత్ర, సంతోష్ గారి దండయాత్ర. మరి చెప్పు.
ఇద్దరు మీదడిపోతే ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అందరూ మీద ఎగబడితే అందరి మీద ఎగబడద్దు, వాడెవడో వచ్చి నీ మీద పడద్దు గాని. సింపుల్. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అను. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం. అదే ఒకడు మీదడిపోతే ఇది దండయాత్ర, ఇది సంతోషానికి దండయాత్ర. Hey, it's not the temper, it's the temper.